నేచర్ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో. లైట్ గా ఫాగ్ వచ్చినట్టు మంచి కనిపిస్తుంది. కెమెరా తోటి అయితే మంచి క్లిక్ చేయొచ్చు ఫొటోస్ అయితే రైనీ సీజన్ లో. చూడండి ఇక్కడ చాలా బాగుంది. మన వెహికల్ అయితే అక్కడ బ్రిడ్జ్ పైన ఆపాము. ఈ ప్రాంతాన్ని చూస్తే అంతర్వేదిలో చూసినట్టు అనిపిస్తుంది. గోదావరి నది అంతర్వేది మహాసముద్రంలో కలిస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ యాస్టీస్ కూడా ఇక్కడ అదే విధంగా ఉంది. హిల్స్ నుంచి వచ్చే ఫాగ్ చూడండి, అంటే పొగ. వర్షం పడి వేడికి లోపల ఉన్న పొగ మొత్తం బయటికి లేస్తూ ఉంటారు కదా. పైన వర్షం పడుతున్నా కూడా చుక్క వాటర్ కూడా లోపలికి అయితే రావట్లే. మీలో ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్కి వస్తే మాత్రం ఈ రూట్లో తప్పకుండా జర్నీ చేయండి. అందులో ఫస్ట్ ఏంటంటే రైనీ సీజన్లో రావడానికి ట్రై చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం మారేడుమిల్లి దగ్గర నుండి గుడ్సే రూట్కి అయితే వెళ్తున్నాం. మీలో ఎవరైనా ఈ రైనీ సీజన్లో మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే గుడ్సే రూట్లో ట్రావెల్ చేయండి. చాలా మంచి లొకేషన్స్ అయితే మీకు కనిపిస్తాయి. కుమావుడి కోటకు వెళ్ళేంత వరకు కూడా దారి మధ్యలో వచ్చే ప్రతి లొకేషన్స్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. వీడియో చూడటానికి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి. ఈ వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ చూడండి 9:30 అట్లా అవుతుంది టైము. హిల్ ఎట్లా కనిపిస్తుందో మారేడుమిల్లి మెయిన్ సెంటర్లో. ఈ మారేడుమిల్లి మెయిన్ సెంటర్కి బ్యాక్ సైడ్ ఉన్న హిల్లే అందం బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే ఈ మారేడుమిల్లి మెయిన్ సెంటర్ కూడా చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. చూస్తున్నాను కొండ ఎట్లా కనిపిస్తుందో. వైపర్ కొట్టాను, వర్షం పడుతుంది లైట్గా. ఇప్పుడు మనం ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చాం. మారేడుమిల్లి మెయిన్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే గుడిసే రోడ్డు. ఇది ఇప్పుడు మారేడుమిల్లి నుండి గుడిసే హిల్ స్టేషన్ రోడ్డు. ఇది చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం రెయిన్ సీజన్ అంటే ఈ వర్షాకాల టైం ఆగస్టు ఇవాళ 8వ తారీఖు. లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ దారి మధ్యలో వచ్చే లొకేషన్స్ అయితే మీకు మేము ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్లో మారేడుమిల్లి అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి చూడండి. మారేడుమిల్లికి వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్లు చూడాలి, ఏ రిసార్ట్స్లో ఉండాలనేది కూడా క్లియర్గా వీడియోలో తీసి అయితే పెట్టాము. మారేడుమిల్లి నుంచి గుడిసెకి వెళ్ళే రోడ్డు. ఈ రైనీ సీజన్లో ఈ రూట్లో ట్రావెల్ చేస్తే చాలా మంచి లొకేషన్స్ని అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఈ మధ్యలో మారేడుమిల్లి ఒక దాటి 5 కిలోమీటర్స్ రాగానే మనకైతే ఒక కెనాల్ కనిపించింది. కెనాల్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం. లోపల వాటర్ ఫ్లో కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇది చూడండి వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో. ముందుకు వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న లొకేషన్స్ చూడొచ్చు. ఇవన్నీ గుడిసే హిల్ స్టేషన్కి వెళ్ళి వస్తున్న వెహికల్సే. ఇది కెనాల్ అనుకుంటాను. ఇది కెనాల్ మొత్తం శ్రీ సత్యసాయం కానీ అవతల పేర్లు కూడా పోయినాయి కదా. బాగున్నాయి లొకేషన్స్ అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఫొటోస్ దిగడానికి చాలా మంచి లొకేషన్ చూడొచ్చు. మన వెహికల్ అయితే అక్కడ బ్రిడ్జ్ పైన ఆపాము. మారేడుమిల్లి దాటి మనం ఒక 5 కిలోమీటర్లు ముందుకు రాగానే మనకైతే బ్రిడ్జ్ కనిపించింది. బ్రిడ్జ్ కింద వాక్ చూసారు కదండి. చాలా మంచి లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఇది డ్యామ్ కట్టారు ఇక్కడ ఒకటి ఈ వాక్ దగ్గర. ఈ వాక్ దగ్గర డ్యామ్ అయితే మనం డ్యామ్ మీద ఉన్నాం. ఈ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ వెళ్దాం అనుకున్నాను కానీ పోదాం. ఇక్కడ వద్దులే, ఇక్కడ ఏదో ఉన్నాయి కరెంట్ ఉంది. వద్దొద్దు అటు వెళ్ళొద్దులే, వద్దు అటు వెళ్ళకండి. ఇక్కడ ఏదో కరెంట్ అవన్నీ పెట్టారు. ఇటు సైడ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా బాగుంది వ్యూ. పైన హిల్ కూడా బాగుంది. ఇక్కడ ఇదంతా చూడటానికి చాలా మంచి అడ్వెంచర్గా అయితే కనిపిస్తుంది. మీలో ఎవరైనా వస్తే ఇక్కడ మాత్రం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి లొకేషన్ ఇదైతే. ఈ రూట్లో ట్రావెల్ చేస్తే చాలా మంచి లొకేషన్స్ని అయితే మనం చూడవచ్చు. ప్రతి ఒక 2-3 కిలోమీటర్లకి మంచి మంచి లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందాక మనం చూసిన వాటర్ డ్యామ్ దగ్గర నుంచి మనం ఇంకా ముందుకు వచ్చేసాము. ఆకుమావడి కోటకు వెళ్ళే రూట్లో ఉన్నాము. ఈ రైనీ సీజన్లో ఈ రూట్ చూసారు కదండి ఏ విధంగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే సింగిల్ రోడ్డు, డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయండి. ఫాస్ట్గా వెళ్ళకండి. స్లోగా వెళ్తే మీకు మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. పైనుంచి చూస్తే ఒక 2 చెట్లు కలుపుకొని ఒక పందిర్లాగా ఉంది. మొత్తం గ్రీన్ మ్యాట్ పరిచినట్టే కనిపిస్తుంది రోడ్డుకి ఇరువైపులా కూడా. చాలా బాగుంది లొకేషన్స్ మాత్రం. మీలో ఎవరైనా మారేడుమిల్లికి వస్తే గుడిసే హిల్ స్టేషన్కి వెళ్ళే రూట్లో ట్రావెల్ చేయండి. గుడిసే వెళ్ళేంత వరకు కూడా చాలా మంచి లొకేషన్స్ అండ్ ట్రైబల్ విలేజెస్ని కూడా మీరు చూడవచ్చు. బాగుంది. ఈ గ్రామం ఏదో బొద్దులూరా, ఏ ఊరు? బొద్దులూరు.
పొద్దులూరు అనే గ్రామం దగ్గరికి రాగానే బ్యాక్ సైడ్ ఉన్న కొండ వ్యూని చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ హిల్ మస్తు ఉంది, హిల్ వ్యూ మాత్రం. ఈ గ్రామం దగ్గరికి రాగానే ఈ రైనీ సీజన్లో ఈ ఏరియాలో ఇక్కడ హిల్ అనేది, హిల్ వ్యూ చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. పొద్దులూరు అనే గ్రామం ఎటు చూసినా కొండలే ఉన్నాయి అన్న, మొత్తం కూడా షాప్స్ అనుకుంటా. అన్న ఆకుమావిడి ఎన్ని కిలోమీటర్లు వస్తారు ఇక్కడ నుంచి? ఆకుమావిడి కోట 15 కిలోమీటర్లు ఉంటుందా? ఈ ఊరి పేరు ఏం పేరు? బోదులూరు. మీ ఇక్కడేనా మీ ఊరు? అట్లా అన్న. ఓకే ఓకే అన్న. ఇక్కడ చూడండి వ్యూ ఎట్లా ఉందో, చాలా మంచిగా కనిపిస్తుంది ఈ లొకేషన్స్ అయితే. ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చూడండి చాలా హైట్ల మీద కూర్చుంటున్నారు ప్లేస్ లేక. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఆటోలో పైన కూడా జనాలు నిలబడి ట్రావెల్ చేస్తున్నారు. ఏం చేస్తారో, సేఫ్ సైడ్ లేకపోయినా కూడా ఇది వాళ్ళకి వెళ్ళాలి తప్పదు ఇక. ఇక్కడ కూడా చూడండి బాగుంది ప్లేస్ అంతా కూడా, చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. మొత్తం కొండలే, ఎటు చూసినా కూడా కొండలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రూట్లో మనకి. గుడిసే అంటే మారేడుమిల్లి నుంచి గుడిసే రూట్ అంటే ఎవరికైనా నచ్చుతుంది, అంత మంచి లొకేషన్స్ అయితే ఈ రూట్లో మనకైతే కనిపిస్తాయి. హిల్స్ నుంచి వచ్చే ఫాగ్ చూడండి, అంటే పొగ, వర్షం పడి వేడికి లోపల ఉన్న పొగ మొత్తం బయటికి లేస్తూ ఉంటే మనకు చలికాలంలో ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. చాలా బాగుంది గ్రీనిష్గా ఈ ప్లేస్ అంతా కూడా, చాలా అంటే చాలా అడ్వెంచర్గా కనిపిస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఉందో. కిందికి దిగి అక్కడ వరకు వెళ్దామంటే ప్లేస్ మాత్రం లేదు, వర్షం పడి చాలా అంటే చాలా మెత్తగా ఉంది, అడిగేస్తా జారుతాను. ఇక్కడ నుంచే చూపిస్తాను చూడండి, జూమ్ చేస్తాను ఒకసారి. చాలా బాగుంది లొకేషన్స్ మాత్రం, మొత్తం ఎటు చూసినా గ్రీనిష్. ఈ రైనీ సీజన్లో మీలో ఎవరైనా అడ్వెంచర్ జర్నీ చేయాలి అనుకుంటే మారేడుమిల్లి నుండి గుడిసే హిల్ స్టేషన్కి వెళ్ళే రూట్లో తప్పకుండా ట్రావెల్ చేయండి. చాలా మంచి అడ్వెంచర్ ప్లేసులు కనిపిస్తాయి, మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ రూట్లో అయితే చేస్తారు. ఇంకా ముందు ముందు ఏమైనా లొకేషన్స్ వస్తే కూడా ఈ వీడియోలో మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోకండి. ఇక్కడికి రాగానే స్మోక్ అయితే లైట్గా పోతుంది రోడ్డు మీద కూడా, మీకు కనిపించవచ్చు. ఈ గుట్టల చుట్టూ గుట్టలే కదా, ఆ గుట్టల మధ్యలో నుంచి వెళ్ళి రైనీ సీజన్లో లైట్గా స్మోక్ అయితే కనిపిస్తుంది. చూడండి మీకు కొంచెం ఆ టర్నింగ్ పాయింట్లో స్మోక్ అయితే ఉంది. చలికాలంలో ట్రావెల్ చేస్తే కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకు దొరకదు, రైనీ సీజన్లో ట్రావెల్ చేస్తేనే మనం చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 12 అవుతుంది. ఈ టైంలో కూడా ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయినట్టు అయితే మనకు అనిపిస్తుంది. ఈ లొకేషన్ చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి లొకేషన్స్ చూడటానికి. ప్రతి టర్నింగ్ పాయింట్లో కొత్త కొత్త లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ పొడవాటి చెట్లు చూడండి ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి. ఈ ఫోటోషూట్స్కి అయితే మస్తు లొకేషన్ ఇదైతే. ఈ కెమెరామ్యాన్లు అయితే చాలా మంచి ఎంజాయ్ చేయొచ్చు ఈ లొకేషన్స్లలో, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. మారేడుమిల్లి దాటి దాదాపు మనం ఒక 20 కిలోమీటర్లు అయితే ముందుకు వచ్చేసాము. ఆకుమావిడి కోటకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఇక్కడ ఒక రిసార్ట్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళి కూడా ఈ రిసార్ట్స్ వివరాలు తెలుసుకుందాం, ఏ విధంగా ఉంటుందో. చూస్తున్నారు కదా ప్లేస్ ఏ విధంగా ఉందనేది, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వర్షం పడుతుంది. ఈ రైనీ సీజన్లో ఈ ప్రాంతంలో ట్రావెల్ చేస్తే మాత్రం మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు, అంత బాగుంది. చూస్తున్నారు కదండి, వర్షం పడుతా అంటే పైనుంచి ఫాగ్ వస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రూట్లో ఒక రిసార్ట్స్ అయితే ఇప్పుడే అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా, కొంచెం వెరైటీగా ఉన్నాయి ఈ రిసార్ట్స్. పేరు చూద్దాం, లోపలికి వెళ్ళి కూడా ఒకసారి. బురదుందన్న, జాగ్రత్త దిగాలనుకుంటా కొంచెం. మనం ఎన్ని రిసార్ట్లు చూసినాం కానీ ఇది డిఫరెంట్ రిసార్ట్, బ్యాంబో రిసార్ట్, మొత్తం బ్యాంబో హౌసెస్. పోయి వాళ్ళని కూడా కనుక్కున్నాం ఒకసారి. అరకులో చూసినాం, అరకులో చూసినాం. జాగ్రత్త చూడు. ఓకే, లోపలికి అయితే దిగినాం. జాగ్రత్త అన్న, చూసుకో. ఇవన్నీ చూడండి, చాలా బాగుంది మంచిగా. బ్యాంబో రిసార్ట్స్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇవి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎన్ని రోజులు పట్టుద్ది దాన్ని స్టార్ట్ చేయడానికి? సెప్టెంబర్ నుంచి. ఎవరిది ఇది రిసార్ట్? గోకవరంలో ఉంటుందా? ఈ ప్రాంతంలో మొత్తం సెప్టెంబర్ వరకు అయితే కడతారంట. ఇద్దరు పడుకోవచ్చు అన్న లోపల? ఐదుగురు పడతారా దాంట్లో? ఓకే ఓకే అండి. మీరు ఏది ఇదే పని చేస్తారా ఎక్కువ, ఈ కట్టడు? కొండ పొడ వ్యవసాయం చేస్తారా? ఓకే. ఆకుమావిడి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లేనా? ఓకే. మీ పేరు ఏం పేరు అన్న? ముత్తయ్య. ఎక్కడ, ఏ ఊరు మీది?
సుఖమామిడి ఈ పని చేయడానికి వచ్చింది మీరు. ఓకే ఓకే. ఇది ఓనరు రెడ్డి గారు అక్కడ గోకవరం దగ్గర ఉంటారు. ఒక రోజులో కడతారా ఇదంతా ఒకటి 15 రోజుల దాకా పడుతుంది ఒక్కటి కట్టడానికి? ఒకటే కాదు అంటే మొత్తం మొత్తం. ఇప్పుడు ఈ ఒక్కటి చేయడానికి ఎంత టైం పట్టుద్ది? అంటే ఇల్లు చేయడానికి 2 రోజులు పట్టుద్దా? ఈ ఒక్కటి కట్టడానికి 2 రోజులు పట్టుద్ది. చూస్తున్నారు కదండి ఈ ప్లేస్ అంతా కూడా. ఈ ప్లేస్లో అయితే రిసార్ట్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు అయితే ఈ ప్లేస్లో రిసార్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయంట. సెప్టెంబర్ నుంచి గుడ్సే హిల్ స్టేషన్ పర్యాటకుల సందడి ఎక్కువగా పెరుగుతుంది. అందుకే వీళ్ళు ఈ ప్లేస్లో రిసార్ట్స్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే మాత్రం గుడ్సే హిల్ స్టేషన్కి వెళ్ళే రూట్లో ఆకుమావడి కోటకి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ రిసార్ట్స్ ఉంటాయి, బ్యాంబో రిసార్ట్స్. ఇంకా రిసార్ట్స్ నేమ్స్ కూడా పేరు పెట్టలేదు ఇంకా. సో మీరు సెప్టెంబర్లో ఎవరైనా రావాలి అనుకుంటే అప్పటి వరకు అయితే ఈ రిసార్ట్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోద్ది. మీలో ఎవరైనా ఉంటే ఈ ప్లేస్లో అయితే ఉండొచ్చు. ప్లేస్ చాలా మంచిగా ఉంది. పార్కింగ్ ఏరియా కానీ ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది, కానీ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. చూడండి ఏ విధంగా కనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా. చూడు భలే ఉంది అన్న. అన్ని ఈ రూట్లో ఉన్న కొండలు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అంత మంచి లొకేషన్స్ కనిపిస్తుంది ఈ రూట్లో అయితే. గుట్టల మధ్యలో చెట్టు చూడండి ఎట్లా కనిపిస్తుందో, చాలా మంచిగా కనిపిస్తుంది. మీలో ఎవరైనా రెయిన్ సీజన్లో మారేడుమిల్లి నుండి గుడిసే రూట్లో ట్రావెల్ చేస్తే మాత్రం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయవచ్చు. అంత మంచిగా అయితే లొకేషన్స్ మీకు కనిపిస్తాయి. ఒకసారి వర్షం సౌండ్ వినండి. వర్షం పడుతున్నా కూడా నా తలపైన అయితే ఒక్క చుక్క కూడా పడట్లేదు. మొత్తం ఆకులతోటి ఆ విధంగా కప్పేసింది. చూడండి రోడ్డు ఏ విధంగా ఉందో. చాలా మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోటోలు తీసుకునే వీడియోలు తీసుకునే పిచ్చి ఎవరికైనా ఉంటే మాత్రం ఈ రూట్ వాళ్ళకు ఒక పండగే. చాలా అంటే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. చూస్తున్నారు అండి వెదర్ ఏ విధంగా ఉందో. ఈ రెయినీ సీజన్లో చాలా బాగుంది. మొత్తం గ్రీనిష్గా కనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనమే. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో మారేడుమిల్లి నుండి గుడిసెకు వెళ్ళే రూట్లో ఈ రూట్లో మీలో ఎవరైనా వస్తే మాత్రం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మీరు. వర్షం పడుతున్నా కూడా చుక్క వాటర్ కూడా అయితే కిందికి పడతలేదు. అంత మంచిగా ఉంది. పొడవాటి చెట్లు, చాలా పొడుగున్నాయి చెట్లు అంటే కూడా. పైన కనిపిస్తుంది కదా మొత్తం చెట్లతో కప్పబడి ఉండి సూర్యకిరణాలు లైట్గా పడుతూ ఉంటే ఆ గుట్టలో నుంచి వచ్చే పొగ, ఆ పొగ ఏదైతే ఉందో కమ్మేసుకొని చూడటానికి చాలా అంటే చాలా ఏదో సినిమాటిక్ లుక్ లాగా అయితే కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు ఇందాక మనం చూసిన లొకేషన్స్ దగ్గర నుంచి ఒక 100 మీటర్ల ముందుకు రాగానే ఇంకా గుట్ట, ఇక్కడ ఒక బ్రిడ్జ్, ఇక్కడ కూడా చాలా మంది ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్ కూడా. ఇక్కడ చూడండి అసలు 2 వాటర్లు అయితే ఇక్కడ కలుస్తున్నాయి. అట్లకెళ్ళి పైన నుంచి వచ్చే వాటరు, సెకండ్ ఈ కింద బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళే వాటరు. ఒకటి మట్టి కలర్లో ఉంది, మామూలు ఇంకొకటి ప్లెయిన్ కలర్లో ఉన్నాయి వాటర్. చూడండి చాలా మంచిగా ఉంది. 2 వాటర్లు కూడా ఇక్కడ కలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని చూస్తే అంతర్వేదిలో చూసినట్టు అనిపిస్తుంది. గోదావరి నది అంతర్వేది మహాసముద్రంలో కలిస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ యాస్టీస్ కూడా ఇక్కడ అదే విధంగా ఉంది. చూడండి బాగుంది లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. వీడియోలో కనిపిస్తున్నాయి కదండి, చూడండి ఏ విధంగా ఉన్నాయో లొకేషన్స్ కూడా. మీ ప్రాంతం చూస్తే మాత్రం అంతర్వేది మహాసముద్రంలో గోదావరి నది కలిసిన ప్లేస్ లాగా అయితే మనకు కనిపిస్తున్నాయి. మీలో ఎవరైనా వస్తే మాత్రం మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మారేడుమిల్లికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి. ఎక్కడెక్కడ ఏ లొకేషన్ చూడాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆకుమావడి కోట దగ్గరకు అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది గుడిసె రోడ్డు. ఇక్కడ నుంచి పుల్లంగి, చిలకల వీధి, గుడిసె హిల్ స్టేషన్ అక్కడికైతే వెళ్ళొచ్చు. ఈ గుడిసె హిల్ స్టేషన్ దారి మధ్యలో వచ్చే ట్రైబల్ విలేజెస్ని మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మారేడుమిల్లి ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన మారేడుమిల్లి అనే ప్లేలిస్ట్ని విజిట్ చేయండి. మీలో ఎవరికైనా మారేడుమిల్లి నుంచి ఆకుమావడి కోట వరకు ఉన్న లొకేషన్స్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోకండి.